శ్రీరామ్ చక్రి న్యూస్ కి స్వాగతం। ఈ రోజు పంచాంగ విశేషాలు మరియు ఉన్నవారు బ్రహ్మశ్రీ వేముల రాజేశ్వరరావు లైవ్ లో చూద్దాం। ఓం శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణాధిపతి నమః సరస్వతి నమః శ్రీమాత్రే నమః గోమాత్రే నమః। ఈ రోజు 23వ తేదీ ఆగస్టు నెల 2024 సంవత్సరం ఈ రోజు శుక్రవారం। ఈ రోజు పంచాంగ విశేషాలను మనం తెలుసుకోబోతున్నాం। శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే। గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః। ఈరోజు పంచాంగ విశేషాల్లో భాగంగా స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసంలో బహుళ చవితి ఉదయం 10:39 వరకు తదుపరి బహుళపక్షంలో పంచమి తిథి ప్రారంభమవుతుంది। ఈరోజు శుక్రవారం రేవతి నక్షత్రం మనకు రాత్రి 7:54 వరకు తదుపరి అశ్విని నక్షత్రం ప్రారంభమవుతుంది। ఈరోజు రాహుకాలం మనకు ఉదయం 10:30 ప్రారంభమై మనకు మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది। ఈరోజు యమగండము మనకు 3 గంటలకు సాయంత్రం నుంచి ప్రారంభమై 4:30 వరకు ఉంటుంది। ఈరోజు వర్జము మనకు మధ్యాహ్నం 2:23 ప్రారంభమై 3:52 వరకు ఉంటుంది। ఈరోజు దుర్ముహూర్తంలో భాగంగా ఉదయం 8:24 ప్రారంభమై 9:12 వరకు ఉంటుంది ఉదయం, మళ్ళీ మధ్యాహ్నం 12:20 వరకు ప్రారంభమై దుర్ముహూర్తము 1:12 వరకు ఉంటుంది। ఈరోజు శుక్రవారం కాబట్టి ఆ యొక్క అమ్మవారి యొక్క అర్చనలో భాగంగా ఈరోజు అమ్మవారిని సేవించి కుంకుమార్చనలు ఇలాంటి విశేషాలు చేసుకొని, ఈ శ్రావణ మాసం కాబట్టి లక్ష్మీ పూజలకు చాలా విశేషం। ఈ మాసంతో వరలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహం పొందడానికి అందరూ మహిళలందరూ విశేషంగా కుంకుమార్చనలు చేయడము, తర్వాత వరలక్ష్మి వ్రతాలు ఆచరించడం చాలా విశేషం। అందులో భాగంగా మనకు లలితా సహస్రనామ పారాయణము చేసిన, లలితా సహస్ర పారాయణం విన్న చాలా శుభ ఫలితాలు ఉంటాయి। శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే మహాదేవ్యే చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయాత్। అందరూ శుక్రవారం అమ్మవారంతో ధనకనక వస్తువాహన సమకూరాలని, సంతాన సౌభాగ్య సౌశీల్యము చేకూరాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు। సర్వం శుభం భూయాత్। ఓం స్వస్తి।